హైదరాబాద్ ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ లో తల దూర్చారని ఆయనపై ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. సిఐడి ఇస్తున్న సమాచారాన్ని ముందుగానే దేవరాజుకు ఎలక్షన్ రెడ్డి చెప్పినట్లు గుర్తించారు అధికారులు. సిఐడి సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు సస్పెండ్ చేశారు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్సీఏ ఇష్యూలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ కేసు నడుస్తుందో సో ప్రజెంట్ కాసేపటి క్రితమే లగడికప్పుల్లో ఉన్నటువంటి రీజనల్ కార్యాలయం సిఐడి రీజనల్ కార్యాలయానికి హెచ్సీఏ ఎవరైతే అరెస్ట్ అయిన ఉన్నారో వారందరూ తీసుకొస్తారు. కానీ A2 అబ్స్కాండ్ ఇందులో పరారుడేది, కానీ ప్రత్యక్షంగా కాసేపటి క్రితమే రీజనల్ కార్యాలయం సిఐడి రీజనల్ కార్యాలయం తీసుకుంది. ముఖ్యంగా సిఐడి దాదాపు 10 రోజులు కస్టడీ కోరగా 6 రోజుల పాటు మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది. సో కాసేపటి క్రితమే చెర్లపల్లి జైలు నుండి నేరుగా సిఐడి కార్యాలయానికి చేరున్నారు. సో కాసేపటి క్రితమే కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభమైంది. ఇక ముఖ్యంగా ఈ కేసులో సంబంధించినటువంటి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఈ హెచ్సీఏకి సంబంధించినటువంటి A2 ఎవరైతే సెక్రటరీ హెచ్సీఏ సెక్రటరీ దేవరాజుకు ఈ సిఐడి వస్తున్నటువంటి సమాచారం ముందే ఇవ్వడంతో సెక్రటరీ పారిపోయినట్టు తెలుస్తుంది. దీంతో పూర్తిగా కూడా హెచ్సీఏకి సంబంధించినటువంటి ఈ కేసులో ఎలక్షన్ రెడ్డి ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఇన్వాల్వ్ అయినటువంటి సమాచారంతో ఎలక్షన్ రెడ్డిని కాసేపటి క్రితమే సస్పెన్షన్ వేటు వేశారు. ఇక దీంతో పాటు ఇప్పటికే ఈ అరెస్ట్ అయినటువంటి 6 కూడా A1 నుంచి A6 వరకు పూర్తిగా కూడా ఇందులో కస్టడీ విచారణకు సంబంధించినటువంటి విచారణ అయితే చేయనున్నారు. ఇక దీంతో పాటు ఈ ఏదైతే ఈ దేవరాజుని అదుపులో తీసుకున్నటువంటి సిఐడి కస్టడీకి వచ్చినటువంటి ఇందులో పూర్తిగా కూడా ఈ 5గురిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో మాత్రం ప్రజెంట్ చెంచల్గూడ జైలు నుంచి కూడా కవితను అదుపులోకి తీసుకున్నారు, A6గా ఉన్నటువంటి కవితను కూడా. సో మొత్తానికి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో వీరికి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఈ నిధుల గోల్మాలకు సంబంధించి కానీ తర్వాత ఈ ఏదైతే హెచ్సీఏకి సంబంధించినటువంటి హెచ్సీఏలో ఉన్నటువంటి ఏదైతే క్లబ్స్ ఉన్నాయో సో క్లబ్బుల్లో శ్రీచక్ర క్లబ్తో పాటు గౌలిపుర క్రికెట్ క్లబ్ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో ఇట్లా పేరు మార్చారు. సో ఇట్లాంటి విషయాలను కూడా ఈ కస్టడీ విచారణలో విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఏదైతే హెచ్సీఏకి సంబంధించి మొదటి నుంచి కూడా టీసీఏ ఫిర్యాదు చేసిందో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి పూర్తిగా ఫిర్యాదు తీసుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ కస్టడీలో విచారించేటటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే మనకి ఈ దేవరాజు ఎవరైతే A2 ఉన్నటువంటి దేవరాజును మాత్రం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇంకా మనకి ప్రత్యక్షంగా ఇక్కడికి ఏదైతే సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా హెచ్సీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అంటే అక్రమాలు మొదటి నుంచి కూడా IPL కానీ ఇటు గ్రామీణ స్థాయి క్రికెట్కు ఇచ్చేటువంటి ఫండింగ్ కానీ BCCIకి నుంచేటువంటి గ్రాంట్లు కానీ సో ఇట్లాంటి అవన్నీ కూడా అసలు లెక్కపత్రాలు లేకుండా ఈ నిధుల గోల్మాల్ జరిగింది. దీంతో పాటు అటు హెచ్సీఏకి సంబంధించినటువంటి క్లబ్బులో ఈ శ్రీచక్ర క్లబ్ అని పేరు ఎట్లా క్రియేట్ చేశారు. సో జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యాడు, ఈ ఫోర్జరీ సంతకాలకు సంబంధించి కానీ సో ఇట్లాంటి విషయాలన్నీ రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈ ప్రజెంట్ అరెస్ట్ అయినటువంటి వారిని మాత్రం 6 రోజులకు మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది కాబట్టి సో కాసేపటి క్రితమే ఇటు సిఐడి కార్యాలయానికి అయితే చేరుకున్నారు. సో కస్టడీలో చాలా విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.